ఫిష్ ఫుల్ అన్నా వీడియో హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ఆంధ్ర యాంగ్లర్. మనం రామాయపట్నం బోట్ ఫిషింగ్కి అయితే వెళ్ళాము. ఈ వీడియోలో అసలు ఎన్ని చేపలు పడ్డాయి, మనం ఏ లూరు వాడాము, అసలు బోట్కి ఎంత అయింది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలోనే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. యాక్చువల్గా అయితే చెప్పాలి అంటే మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్గా చేపలు అయితే పడ్డాయి. కొంచెం ఈ వీడియోలో ఏంటంటే కొంచెం తక్కువే పడ్డాయి. చెప్పాలి అంటే స్ట్రైక్ అయితే చాలా తక్కువ ఉంది. అది ఎందుకు అనేది ఫుల్ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఉందా हबू से निकालने का వస్తుందా షార్ట్ ఫుల్ ఆఫ్ చేసి మళ్ళీ అంది ఆఫ్ చేసి మళ్ళీ అంది చూసారా, మన వాడికైతే మంచి చేప అయితే పడింది. నాకు తెలిసి అది 3-4 kgs దాకా ఉండొచ్చు. ఆ రోజు యాక్చువల్గా ఆ చేప మిస్ అవ్వాల్సింది. యాక్చువల్గా చిన్న అడ్వెంచర్ అయితే జరిగింది. అది ఏమైంది అంటే యాక్చువల్గా మనం ఒక్కలమే కాదు ఆ రోజు వచ్చింది, ఇంకొక బోట్ కూడా వచ్చింది. మన వాడికి హుక్ అయినప్పుడు ఏమైందంటే ఆ బోటు మనకి అదేవిధంగా ఆ రాళ్ళకి మిడిల్లో వెళ్ళింది బోటు. నేనైతే కట్ అయిపోయింది, వైర్ కట్ అయిపోయిందొచ్చు అనుకున్నాను. బట్ ఏంటి అంటే అతను ఫ్యాన్ పైకి లేపేశాడంట, అందుకని కట్ అవ్వకుండా వెళ్ళింది. కానీ ఆ ఫిష్ అయితే ఫైట్ ఇచ్చింది. మనోడైతే దాని దెబ్బకి జారి బోట్లోనే కింద పడ్డాడు. ఆ వీడియో యాక్చువల్గా రికార్డ్ లేదు, ఉంటే భలే ఉండేది. మనోడైతే చాలా ఫైట్ చేశాడు, చాలాసేపు జరిగింది ఫైట్ అయితే. అందుకని ఆ ఫిష్ చిన్నగా ఎట్లా కొట్లా లాగేసాము. మంచి సైజ్ అయితే పడింది, ఫుల్ హ్యాపీ అనమాట. కాకపోతే ఫిషింగ్ అయితే చాలా తక్కువ అయింది. ఆ రోజు మేము ఇంకొక వీడియో కూడా మిస్ అయ్యాము. యాక్చువల్గా నేను టాపర్ వేసి అంటే పాపర్ అంటాము దాన్ని, పాపర్ వేసేసి నేను 2 సార్లు యాక్షన్ చేశాను. ఎమ్మటినే సీల్వాయ్ అంటాము దాన్ని, యాక్చువల్గా బారా కూడా అంటారు, మన తెలుగులో సీల్వాయ్ అంటారు. ఇంకా తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి. అది ఒక్కసారిగా 2 meters హైట్ లేసింది. అదైతే ఫస్ట్ టైం మేము ముగ్గురం చూడటంతో ఒక్కసారిగా షాక్ అయ్యాము, ఫుల్ ఎక్సైట్మెంట్ ఆ ఫిష్ లెగవగానే. అందుకని మళ్ళీ మేము అక్కడికే వచ్చి మళ్ళీ వేసామన్నమాట. అప్పుడు మన వాడికి అది ఆ ఫిష్ స్ట్రైక్ అయింది. ఆ సీల్వాయ్ కానీ పడి ఉంటే అది ఇంకా మంచి వీడియో అయ్యేది. అది యాక్చువల్గా 1.5 meter దాకా ఉంది సైజు. అది వీడియోలో లేదు, అన్ఫార్చునేట్లీ రికార్డ్ కూడా ఆన్ చేయలేదు. ఆ రోజు రికార్డ్ చేస్తుంటే మంచి వీడియో అవ్వపోయింది.
ఇక్కడ మనవాడైతే రాళ్ళల్లో వేసాడు, లూరు మొత్తం దాంట్లో ఇరుక్కుపోయింది. అది యాక్చువల్గా తీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్రేడెడ్ లైన్ ఒక్కటే కాదు, దానికి లీడర్ అని మినిమమ్ 1 మీటర్ 1.5 మీటర్ దాకా లీడర్ లైన్ వేస్తాము. దాన్ని ఎలా లీడర్ లైన్ అంటే మోనో లైన్ అంటారు, దాన్ని నరం అంటారు కొంతమంది. దాన్ని కొంచెం ముడి వేస్తాము బ్రేడెడ్ లైన్కి చివర. అది వేయటం వల్ల ఏంటంటే మనము అది ఎప్పుడైనా లూర్ కానీ రాళ్ళలో ఇరుక్కుంటే మనము గట్టిగా లాగి కొంచెం లూజ్ వదిలితే అది బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా కొత్త బ్రేడెడ్ లైన్ ఒక్కటే వేసామంటే యాక్చువల్గా అది యాక్షన్ ఉండదు అనమాట. మనము నరం కదా, అది మోనో లైన్ కాబట్టి సాగుతుంది. సాగడం వల్ల మనం గట్టిగా లాగుతాము, ఆ సాగి కొంచెం మనం వదలగానే అది జంప్ అవుతుంది, అప్పుడు బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇది బ్యాక్ టు బ్యాక్ 2 టైమ్స్ చేశాడు మనవాడు. రాళ్ళల్లో చాలా టైమ్స్ ఇరుక్కుపోయింది, కానీ లీడర్ లైన్ వేయటం వల్లే అది బ్యాక్ వచ్చేసింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా రాక్ ఫిషింగ్లో అంటే మనం ఎప్పుడైనా ఉంటుంది కదా ఫిషింగ్ హార్బర్లో లేదంటే రాక్స్ ఉన్న దగ్గర ఫిషింగ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీడర్ లైన్ అయితే ఖచ్చితంగా వేయాలి. లీడర్ లైన్ వేయటం వల్ల ఏంటంటే ఎప్పుడైనా లూరు ఇరుక్కోగానే మనం దాన్ని చిన్నగా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లీడర్ లైన్ వేయడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అన్నా వీడియో అన్న కొంచెం బయట తీసుకెళ్ళి. ల్యాండింగ్ నీట్లేదే వీడియో షేర్ यार लेट लो पीछे निकल वेरी साइड చూసారు కదా, నాకు కూడా మంచి సైజ్ అయితే పడింది చేప. ఇక నేనైతే ఇక్కడ లూర్ చేంజ్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే నేను పాతది వాడుతున్నాను కదా, రెడ్ అండ్ వైట్ది, అది కొంచెం స్ట్రైకింగ్ అయితే తక్కువ ఉంది. అది కాక ఇది చేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే అక్కడ వాటర్ క్లియర్గా లేదనమాట, అందుకని మనము గ్రీన్ కలర్ వేస్తున్నాను. యాక్చువల్గా నేను విన్న చోట ఏంటంటే వాటర్ క్లియర్గా లేకపోతే గ్రీన్ కలర్ ఈజ్ ద బెస్ట్ అన్నారు, అందుకని నేను గ్రీన్ కలర్ని ఇలా సెటప్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఎలా సెటప్ చేయాలి ఏంటి అని. ఓకేనా, ఈ సాఫ్ట్ లూర్ని అయితే నేను ఫస్ట్ టైం అనమాట వేయటము కూడా ఇక్కడ. అది యాక్చువల్గా మంచి స్ట్రైక్ అయితే ఇచ్చింది. బ్యాక్ టు బ్యాక్ 2 ఫిషెస్ అయితే తీసాను, ఈ వీడియోలోనే ఉంటుంది. యాక్చువల్గా అది మిస్ అయింది లాస్ట్ది, అది కానీ మిస్ అవ్వకుండా వచ్చి ఉంటే చాలా పెద్ద చేప అయ్యేది. ఈ వీడియోలో ఫుల్గా చూడండి, ఉంటుంది మీకు లాస్ట్లో ఉంటుంది ఈ వీడియో. అది కట్ అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలి అంటే అది రాళ్ళల్లోకి తీసుకొని వెళ్ళిపోయింది. నానైతే రాళ్ళలోకి వెళ్ళింది అనుకుంటున్నాను. కొంతమంది మా ఫ్రెండ్స్ ఏంది అంటారంటే నువ్వు డ్రాగ్ టైట్ చేయటం వల్ల అది కట్ అయింది అని అంటున్నారు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నాను అంటే అది రాళ్ళల్లోకి వెళ్ళింది కాబట్టి కట్ అయిపోయింది అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఇలా సాఫ్ట్ లూర్ని సెటప్ చేయడం కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదనమాట. కానీ చిన్న హ్యాక్ చేయొచ్చు మనం. ఏంటి అంటే కొంచెము అది ఎక్కగానే యాక్చువల్గా కొంతమందికి అది లూజ్ అయ్యి బ్యాక్ వచ్చేస్తుంది. అలా రాకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొంచెము ఫెవిక్విక్ వేస్తే అక్కడ హుక్ అయిపోతుంది. అది మనం ఎలా అయితే సెటప్ చేసామో అలాగే ఉంటుంది, బ్యాక్కి రాదు. ఈ గ్రీన్ కలర్ లూర్కి అయితే ఎల్లో ఫిన్ జీటీ పడింది. ఇది యాక్చువల్గా చాలా రేర్ అన్నమాట. ఎల్లో ఫిన్ ఉన్నది. ఎల్లో ఫిన్ అంటే తోకలు చూడండి ఎలాగున్నాయో, ఎల్లో కలర్లో ఉన్నాయి కదా. ఇది చాలా రేర్గా పడుతుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది మనకి రేర్ ఫిష్ పడటం. చూడండి ఫుల్ అయితే కలర్ఫుల్గా ఉంది. అది లంగ్ ఇక్కడ చిక్కుపడింది అనుకో. నేను
ఫిష్ ఫుల్ కట్ అయింది లోపలికి కాదు. వాళ్ళకి చూడండి ఎంత ఎలా కట్ అయిందో. నాకైతే 10 కేజీల చేప అయితే పడి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది యాక్చువల్గా రాళ్ళల్లోకి వెళ్ళటం వల్లే కట్ అయిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీరేమనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఓకేనా? థ్యాంక్ యూ.